సార్ జూపూడి ప్రభాకర్ గారు, సార్ రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్నటువంటి రావణ్కి వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం ఏంటి? 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఈ క్వశ్చన్లోనే 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, నిజంగా రాజద్రోహమో దేశద్రోహానికో పాల్పడ్డా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వైఎస్ఆర్సీపీ నిజంగా అతని వెనుక ఉందా? ఈశ్వర్ గారు, మీరు అడిగారు కాబట్టి ఒక అంశాన్ని మీకు క్లారిఫై చేసిన తర్వాత మాకు రావణకి ఉన్నటువంటి సంబంధం ఏంటో చెప్తాను. ఈ ఉపా యాక్టు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, ఇది ఎవరి మీద పెట్టాలని అంటే, ఇట్ అలౌస్ ద గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్, ప్రాసిక్యూట్ అండ్ ప్రివెంట్ టెర్రరిజం అండ్ యాక్టివిటీస్ కన్సిడర్డ్ ఎ థ్రెట్ టు ది ఇండియాస్ సెక్యూరిటీ. టెర్రరిజం యాక్ట్స్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ భారతదేశ సార్వభౌమాధికారానికి ఏమైనా థ్రెట్ ఉంటే పెట్టుకోవచ్చు. ది గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ది ఆర్గనైజేషన్స్ యాజ్ అన్ అన్లాఫుల్ అసోసియేషన్స్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఇండివిజువల్స్ ఏంటంటే, సిన్స్ అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ 2019, ది గవర్నమెంట్ కెన్ ఆల్సో డిజిగ్నేట్ an individual as a terrorist even if they are not a part of a banned organization. Investigation ఎవరు చేయాలంటే, cases are often investigated by the agencies such as National Investigation Agency NIA, though state policy may also investigate. ఇతన్ని రావణ్ అనే అతన్ని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసిందా? ఒకటి నా ప్రశ్న. ముందుగా డిక్లేర్ చేయాలా? చేయాలి. లేకపోతే అతను చేసినటువంటి యాక్టివిటీస్ అవును భారతదేశ సార్వభౌమాధికారానికి ఎప్పుడైనా అడ్డంగా నిలిచాయని ఎవరి నోటీస్కైనా తీసుకొచ్చారా? లేదు. ఎప్పుడో నవంబర్లో హిడ్మాకి అనుకూలంగా, నవంబర్లో ఆయన చనిపోయింది. బోళ్ళ మంది మాట్లాడతారు. 8 నెలలు, ఇప్పటిక 9 నెలలు అయింది. అనేక మందికి ఏదో వీడియో పెట్టారు, అనుకూలంగా వ్యతిరేకంగా బోళ్ళ మంది మాట్లాడచ్చు. సో వీటన్నిటినీ ఏం చేయకుండా ఇక్కడ వాట్ ఈజ్ అన్లాఫుల్ యాక్టివిటీ? అన్లాఫుల్ యాక్టివిటీ యూఏ ఉంది కదా. ఎన్ అన్లాఫుల్ యాక్టివిటీ ఈజ్ అన్ యాక్ట్, స్పీచ్, రైటింగ్ ఆర్ యాక్షన్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు థ్రెటన్ ది సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ దట్ సపోర్ట్ సెషన్స్ ఆర్ అన్లాఫుల్ అసోసియేషన్స్. ఇతను మాట్లాడతాడు. ఇతను మాట్లాడిన విధానం కానీ, ఆయన స్పీచెస్ కానీ, యాక్టివిటీస్ కానీ ఎప్పుడైనా సరే దేశానికి ప్రమాదకరమని ఎప్పుడైనా ఎవరైనా డిక్లేర్ చేశారు? ఇప్పుడైతే మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన తరువాత డిక్లేర్ చేసినట్టుగా కదా, ఆ పార్టీ ఏదో డిక్లేర్ చేసుకున్నట్టుగా. సో ఇవన్నీ లేకుండా మీరు రావణ్ అనే వ్యక్తి మీద 4 పోలీస్ స్టేషన్లు తిప్పిన తర్వాత, 5వ పోలీస్ స్టేషన్, ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ, 5 తిప్పిన తర్వాత లేకపోతే 4 తిప్పిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్తాను, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రావణ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్, రావణ్ ఎవరో కొంతమందికి తెలుసు, మాకు అసలు తెలియదు. మీరు కొన్ని వీడియోలు వేసేంత వరకు కూడా నాకు కూడా తెలియదు, అసలు పట్టించుకోలేదు. మీ ప్రభుత్వం తెలియదు అసలు. చాలా మంది ఇట్లా మీకు నష్టం చేసినా మీరు పట్టించుకోలేదు మీ పార్టీ. అంటే ఐ మీన్ ఏంటంటే, అతను వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు, వీడియోలు పెట్టాడు. సరే, దాన్ని ఆయన చేసే నష్టం అంటామా, లేకపోతే మా టాలరెన్స్ అంటామా, మా పేషెన్స్ అంటామా, లేకపోతే మా ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గౌరవించే విధానం అంటామా? ఇట్ ఈస్ అప్ టు యూ. మీ ద్వారా నేను ప్రజలు కూడా చెప్తున్నాను. మేము కూడా ఈ విధంగా అతని మీద ఉపా చట్టం పెట్టున్నట్టయితే మేము ఎలా ఉండేవాళ్ళమో మాకు తెలుసు. కరెక్ట్. సో ఇక్కడ వాట్ ఈస్ ద రిలేషన్? ఏంటంటే రిలేషను, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 2011 నుంచి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షుడు. వీఆర్ బౌండెడ్ ది నార్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి భారత ఎలక్షన్ కమిషన్ ప్రకారం నడుచుకునే ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ దృక్పథం ఏంటంటే, మా ఆలోచన విధానం ఏంటంటే,
వ్యక్తి స్వేచ్ఛని, జీవించే హక్కుని అతను స్వభావంగా ఏది తీసుకుంటాడో దాన్ని గౌరవించే విధానమే మాది. దానిలో ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఎ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతను ఆంధ్రప్రదేశ్ పౌరుడు, భారతదేశ పౌరుడు. అతనికి మాట్లాడే హక్కు ఉంది. అతను ఏ యాక్టివిటీ చేసుకున్నా దాన్ని సీరియస్గా లేకపోతే నాన్ సీరియస్గా తీసుకునే అధికారం వేరే వాళ్ళకు ఉందేమో, కానీ మేము ఒక పౌరుడిగా మాత్రమే చూస్తాం. ఇది మాకు రావణికి ఉన్నటువంటి రిలేషన్. ఒకవేళ మీకున్న రిలేషను అయ్యేంటో మేము చెప్పనవసరం లేదు. మా దగ్గర ఉన్న రిలేషన్ ఏంటంటే శత్రు వైరుధ్యం కాదు, మాది మిత్ర వైరుధ్యం మాత్రమే. అన్ని వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినా మాది మిత్ర వైరుధ్యం మాత్రమే, శత్రు వైరుధ్యం కాదు. మీరు రావణ్ణి ఈ ఉపా యాక్ట్ని ఎప్పుడు తిప్పారు మీరు? అతను ఏలూరులో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మీరు పరుష పదజాలంతో వాడాడని చెప్పి ఏదో ఒక కేసు పెడితే మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ కానీ కేసు కానీ మీ పోలీసు వ్యవస్థ, మీ పరిపాలనా విధానం తప్పని జ్యుడిషియరీ 4 జడ్జిలు చెప్పిన తర్వాత, అంటే దాని అర్థం ఏంటి? 4 జడ్జిలు చెప్తా ఉంటే ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ హక్కులను కానీ, లేకపోతే మానవ హక్కులను కానీ, లేకపోతే మాట్లాడే స్వేచ్ఛను కానీ వేరే వాళ్ళు హరిస్తూ ఉంటే, లేకపోతే కోర్టులు గుర్తు చేస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్న వ్యక్తి కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రాష్ట్రంలోని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నించడమే రావణకి మాకు ఏదో ఒక సంబంధం ఉందని మీరు అంటగడుతూ ఉంటే, మా మధ్య ఉన్న సంబంధం ఏంటంటే పౌరుల మధ్య ఉండాల్సిన సంబంధం. ఒకవేళ మీకు అతనికి ఏ సంబంధాలు ఉన్నాయో మాకైతే తెలియదు. రెండో అంశం చాలా సీరియస్. రావణ్ అనే వ్యక్తిని అతను మా పార్టీ వ్యక్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరోధిగా చాలా వీడియోలు కనపడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే హేటెడ్గా కనపడుతూ ఉన్నాయి అతని మాటలు. మేము అతనికి ఎట్లా ఉన్నామంటే కోర్టులో బంతిని ఆడతారు చూడండి, ఆ విధంగా మమ్మల్ని ఆడుకున్నట్టుగా కనపడుతున్నాయి ఇప్పుడు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినా we have maintained patience and maintained tolerance. కానీ సడన్గా ఏమైందో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని ఏలూరులో తిట్టిన తర్వాత, 4 జడ్జీలు చెప్పిన తర్వాత మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పకుండా, అతను టెర్రరిస్ట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పకుండా, అతను స్పీచ్ గందరగోళంగా ఉందని చెప్పకుండా, ఇతర ఏజెన్సీలు ఎన్ఐఏ చేయాల్సిన పాత్రని ఎవరు చేయకుండా మీరు సడన్గా దేశద్రోహం కేసు తీసుకొచ్చి టెర్రరిస్ట్ యాక్ట్ పెడితే ఈ దేశంలో పౌరుల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత, హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, గతంలో ప్రభుత్వాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ప్రజల హక్కుల్ని రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చాడు. ఇది మా బంధం.